మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా మా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాలు మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. రక్షకుడు మన కొరకు ఎందుకు జన్మించాడు అన్నది వాక్యానుసారంగా మనము ధ్యానం చేద్దాము. గల్తీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి నింపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మరి మనము దాస్యంలో ఉన్నటువంటి మనము అంటే పాపంలో ఉన్నటువంటి మనము, భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి, రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చున్నారు. యేసు అంటేనే రక్షకుడు అనేసి అర్థము. మరి ఆయన రక్షించడానికి ఈ లోకానికి రావడం జరిగింది. ధర్మశాస్త్రాల్లో మరి చిక్కుబడి ఉన్నటువంటి అందరినీ కూడా విమోచించడానికై, ధర్మశాస్త్రంలో చిక్కుబడి ఉన్నటువంటి వారికి, లోబడి ఉన్నటువంటి వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. లోబడిన వాడాయను. దేనికి లోబడి ఉన్నారంటే ధర్మశాస్త్రానికే. అంటే ధర్మశాస్త్రంలో చిక్కుబడి ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడో మనకి తెలియజేయడం జరిగింది. ధర్మశాస్త్రము మరి మోషే ద్వారా ఈ లోకానికి దేవుడు పంపించి ఉన్నాడు. ధర్మశాస్త్రం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది పాపము, ఏది చెడు, ఏది మంచి, ఏది పవిత్రము, ఏది అపవిత్రము, ఏ పని మనము చేయాలి, మరి ఏమి తినాలి, అట్లాగా అనేక రకాలైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉంది ధర్మశాస్త్రము. అయితే ధర్మశాస్త్రము ఉన్నప్పుడు మనకి పాపం గురించి తెలియడం జరుగుతూ ఉంది. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు కూడా పాపము, భయంకరమైనటువంటి పాపము లోకాన్ని ఏరడం ప్రారంభించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనుషులు విస్తరించినప్పుడు మనుషుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు కూడా నరుని యొక్క ఆలోచన చెడ్డగానే ఉంటుంది. హృదయము అన్నిటికన్నా కూడా మోసకరమైనటువంటిది. మరి మోసపూరితమైనటువంటి హృదయంతోటి, మోసకరమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి నరులు భూమి మీద విస్తరించినప్పుడు ఎట్లాగైపోయిందనమాట, ఎక్కడ చూసినా కూడా విగ్రహారాధన, భయంకరమైనటువంటి వ్యభిచారము, హత్యలు, దొంగతనాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభువు చాలా పరితాపము నొందారు, చాలా బాధపడ్డారు. ఏంటి నేను చేసినటువంటి నరులు ఎందుకు ఇట్లాగా మారిపోతున్నారు, వారికి అన్నీ కూడా అనుకూలముగా నేను ఇస్తూనే ఉన్నాను, వారికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాను, క్షేమాన్ని ఇస్తూ ఉన్నాను, అయినా కూడా నన్ను విడిచిపెట్టేసి ఈ యొక్క సృష్టిని ఎందుకు పూజ చేస్తున్నారు అని ఆయన ఆలోచించ మొదలుపెట్టారు. చాలా బాధపడ్డారు. నరులు ఏ విధంగా ఉన్నారు అని చూసినప్పుడు ఆదికాండంలో కనుక చూసుకుంటే నరులంతా కూడా చెడిపోయే ఉన్నారు. ఒకే ఒక్క కుటుంబం మాత్రము నీతిమంతులుగా అక్కడ ఎంచడం జరిగింది. నోవహు కుటుంబం మాత్రమే ఆయన దృష్టిలోకి వచ్చింది. మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా మరి లేకపోవడం చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క లోకం మీదకి రావడం జరిగింది. దేవుడు మరి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమూలముగా నాశనం చేయాలి అని చెప్పి జలప్రళయాన్ని పంపించడం జరిగింది. 40 రోజులు జలప్రళయం, భయంకరమైనటువంటి జలప్రళయం రావడం జరిగింది. అందరూ చనిపోయారు. కానీ దేవుని యొక్క కృప పొందినటువంటి నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. నీతిమంతుడైనటువంటి నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. దేవుడు రక్షించేటువంటి దేవుడు అని చెప్తూ ఉన్నాము. కానీ రక్షణ అనేది ఎవరికి వస్తుందంటే ఆయన కృప పొందినటువంటి వారికి, ఆయన దృష్టిలో నీతిమంతులు అయినటువంటి వారికి మాత్రమే ఆయనకు కృప ఉంటుంది. ఆయన రక్షించగలిగేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు రక్షిస్తాడు. మరి ఇలాగా ఈ నోవహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం చూసిన తర్వాత దేవుడు అనుకున్నామట, ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను ఇట్లాగా జలప్రళయాన్ని పంపించను అని అనుకున్నారు. మళ్ళా ఇంకెప్పుడు కూడా జలప్రళయము ఆ విధంగా రాలేదు. తర్వాత మరి నోవహు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి జనాంగము విస్తరించి మళ్ళా భూమి అంతా కూడా ప్రజలు నిండినప్పుడు
ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు రావడం జరిగినాయి. అక్కడ చూస్తే సొదొమ గొమొర అనేటువంటి ఒక 2 పట్టణాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ సొదొమ పట్టణము గొమొర పట్టణము కనుక చూసుకుంటే అది కూడా చాలా భయంకరమైనటువంటి పట్టణము. ఎక్కడ చూసినా కూడా వ్యభిచారమే, ఎక్కడ చూసినా కూడా అన్యాయమే, ఎక్కడ చూసినా కూడా అక్రమమే, మరి విగ్రహారాధన ఎంతో భయంకరమైనటువంటిది. ఆ యొక్క సొదొమ యొక్క ఆ మొర దేవునికి చేరుతూ ఉంది. ఎంతగా చేరిందంటే ఆకాశం నుంచి ఆయన విని చూసి ఏంటి సంగతి తెలుసుకోవడానికి ఆయనే పరలోకం నుంచి దిగి తన దేవదూతలతోటి ఆయన దిగి రావడము జరిగింది. వచ్చి ఈ యొక్క మొర నిజమా కాదా చూడాలి అని ఆయన రావడము చూసినప్పుడు చాలా పరితాపం పొందడం జరిగింది. ఇదే విషయాన్ని అబ్రహాముకు కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను సొదొమ గొమొరలను నాశనం చేస్తున్నాను అని ఎప్పుడైతే అబ్రహాంతో ఆయన చెప్పాడో అబ్రహాము కూడా ఏం చేశాడనమాట, వెంటనే అక్కడ తన యొక్క మరి తమ్ముడైనటువంటి లోతు ఉన్నాడు కాబట్టి అతనిని రక్షించాలి అని ఎంతగానో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి బతిమాలుకోవడం ప్రారంభించాడు. అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయొద్దు అనేసి వేడుకోవడం జరిగింది. తర్వాత మరి అడిగి ఆఖరికి ఒక 5 మంది ఉన్నా సరే ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయొద్దు ప్రభా అనేసి దేవుణ్ణి అడిగినప్పుడు మరి ఇంకా ఏమి అడగాలో ఎట్లాగా ప్రార్థన చెయ్యాలో కూడా అబ్రహాముకి అర్థం కాలేదు. అంతగా తగ్గించుకున్నాడు, అంతగా వేడుకున్నాడు. మరి ప్రభు వెళ్ళిపోయాడు. అట్లాగే అబ్రహాము కూడా తన యొక్క గుడారానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము వెళ్ళిపోయాడు, మరి ప్రభు కూడా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది మనకు తెలుసు. ఆ యొక్క 2 దేవదూతలు కూడా ఎప్పుడైతే సొదొమ గొమొర దగ్గరికి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత భయంకరమైనటువంటి వాళ్ళ అక్కడ వ్యభిచారంలో ఉన్నారు అనుకుంటే ఆడవాళ్ళకు ఆడవాళ్ళు, మగవాళ్ళకు మగవాళ్ళు, లేకపోతే పెద్దవారు కానీ చిన్నవారు కానీ ప్రతి వాళ్ళు కూడా భయంకరమైనటువంటి శారీరక క్రియలకి, భయంకరమైనటువంటి సుఖాలకి వాళ్ళు మరి లోబడిపోయి ఏ మాత్రము కూడా దేవుని యొక్క భయము లేకోకుండా వారి యొక్క జీవితాలు గడుపుతున్నటువంటి సమయము. ఆ దేవదూతలు ఎవరో కొత్తగా వచ్చారు, వాళ్ళని చూసి వీళ్ళు కూడా అంటున్నాడు, వాళ్ళు మాకు ఇచ్చేసాయి, మేము వారిని అనుభవించాలి అనేసి మొత్తం ప్రజలంతా కూడా ఆ యొక్క పట్టణ ప్రజలంతా కూడా లోతు యొక్క ఇంటికి రావడం జరిగింది. అట్లా వచ్చి ఎంతగానో మరి లోతుని అడుగుతూ ఉన్నప్పుడు వారు దేవదూతలు కాబట్టి వారికి ఆ కన్నులు కనపడుకోకుండా చీకటి అయిపోవడం జరిగింది. దేవుడు మరి వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క కుటుంబాన్ని, లోతు కుటుంబాన్ని రక్షించడం జరిగింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటనమాట, ధర్మశాస్త్రము లేకపోయినప్పుడు కూడా ఏమైంది, అక్కడ భయంకరమైనటువంటి పాపము ఎప్పుడైతే వచ్చిందో లోతు కుటుంబాన్ని దేవదూతలు ఆ చేతులు పట్టుకొని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి ఆ 2 పట్టణాలు కూడా నాశనం అయిపోయినాయి, కాలిపోయినాయి, బూడిదైపోయినవి. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు చూసాము. ఇప్పుడు కూడా అక్కడ చిన్న గడ్డి మొలక కూడా మొలవనే మొలదు, అంత భయంకరమైనటువంటి పరిస్థితి. మరి అన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే ధర్మశాస్త్రము లేక ముందే అదంతా కూడా జరిగింది. అంటే ధర్మశాస్త్రము లేనప్పుడు కూడా ప్రజలంతా కూడా భయంకరమైనటువంటి పాపంలో వాళ్ళు చిక్కుకుపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఎందుకు వచ్చింది వారి మీదకి అని కనుక చూసుకుంటే వారు ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు, ఎవరిని అనుసరిస్తూ ఉన్నారంటే భయంకరమైనటువంటి అపవాదిని, భయంకరమైనటువంటి సాతాను వేసినటువంటి ఉచ్చులో చిక్కుకుపోయి వారు దాని వెంబడి పరిగెత్తి దాని వెంబడి వెళ్ళి తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. తమ యొక్క జీవితాలని వాళ్ళు కోల్పోయారు. ఒక్కళ్ళే కాదు, మొత్తం సమూలంగా అట్లాగా పట్టణాలు ప్రపంచము అట్లాగా కూలిపోవడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఎవ్వరికి కూడా మరి మేలుకొలుపు అన్నది కానీ మనము రక్షణలోకి వెళ్ళాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి అని దేవుని యొక్క భయము ఏమాత్రం కూడా లేకోకుండా ఉంది. ఎందుకంటే యెషయా ప్రవక్త ఒక మాట చెప్పి ఉన్నాడు. యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటంటే పాతాళము నోరు తెరుచుకుని ఉందంట. పాతాళము భయంకరముగా నోరు తెరుచుకుని ఉంది. యెషయా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరిచి ఉన్నది. అపరిమితముగా అంటే ఎంత పెద్ద నోరు, ఎంత భయంకరముగా నోరు తెరిచి ఉన్నదో మనకి తెలుస్తుంది. దానిలో గనులు అంటే ప్రపంచంలో ఘనత పొందినటువంటి వారు, బాగా ధనాన్ని సంపాదించినటువంటి వారు, కోటీశ్వరులు,
మిలీనియన్స్, ట్రిలియన్స్, ఇట్లాగ అందరూ గనులు అన్నమాట. తర్వాత ప్రతి విషయంలో కూడా, లేకపోతే బలశాలులు కానీ, సూర్యులు కానీ, లేకపోతే బాగా చదువుకున్నటువంటి వారు కానీ, ఎన్నో ప్రైజులు పొందినటువంటి వారు కానీ, మరి శాస్త్రవేత్తలు, లేకపోతే ఈ గొప్పవారు, లేకపోతే అందగత్తెలు, ఇక ఎన్నో రకరకాలైనటువంటి వారు, ప్రతి విషయంలో కూడా నెంబర్ 1 స్టేజ్లో ఉన్నటువంటి గనులంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? ఈ యొక్క పాతాళంలోనికి వాళ్ళు వెళ్ళిపోవడము జరుగుతూ ఉంది. గనులు వెళ్ళిపోతున్నారు కదా, మాకేం పర్వాలేదని సామాన్యులు అనుకుంటున్నారేమో. లేదు, గనులే కాదు, గనులతో పాటు ఇక్కడ సామాన్యులు కూడా, వారిలో గనులను సామాన్యులను కూడా ఉన్నారు. సామాన్యులు కూడా అదే పరిస్థితి ఉంది. గనులు అయినటువంటి వారు ఎట్లాగా వెళుతూ ఉన్నారో పాతాళంలోనికి, అదేవిధంగా మరి సామాన్యులు కూడా ఈ యొక్క పాతాళంలోనికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఘోషించేటువంటి వారు ఎక్కువ మంది, చాలామంది ఎంతో విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ఏంటి ఆ ఏడుపు అనుకొని చూసుకుంటే వారు దేనికి గురించి ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు అంటే వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారా అంటే కాదు, వారికి లేనటువంటి దానిని బట్టి వారు దుఃఖించడం జరుగుతుంటుంది. ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే, ఎదుటివాడు ధనవంతుడు అవుతూ ఉంటే, ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే ఓర్వలేక ఏడ్చేటువంటి వారు భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మరి ప్రార్థనలో కూడా ఏడుస్తూనే ఉంటారు. ప్రార్థనలో ఏడ్చేటప్పుడు వాళ్ళు ఎట్లాగే ఏడుస్తూ ఉంటారంటే హృదయంతో వారు ఏడ్చేటువంటి పరిస్థితి కాదు, హృదయంతో దేవునికి మొరపెట్టేటువంటి కాదు, కేవలము పెదవులతోటి మాత్రమే మొరపెట్టేటువంటి వారు. మరి అట్లాంటి వారు కూడా ఎక్కడికి వెళ్తారంటే అమితంగా మరి విస్తారంగా నోరు తెరుచుకున్నటువంటి ఆ పాతాళంలోనికి వీరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారంట. వీరే కాదు, ప్రహర్షించేటువంటి వాళ్ళు కూడా, ఆనందించేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పాతాళంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. గనులేమి, సామాన్యులేమి, అల్పులేమి, మరి చూసుకుంటే ఘోషించేటువంటి వారు, ప్రహర్షించేటువంటి వారు అందరూ కూడా పడిపోవడానికి కారణము ఎవరిని అనుసరిస్తున్నారంటే సాతాను వేసినటువంటి ఉచ్చులో బిగుసుకుపోయి సాతాను వెంబడి వెళ్ళి వాళ్ళు భయంకరమైనటువంటి ఆ యొక్క పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు. జనులంతా కూడా అట్లాగా పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన పోలికలో చేసినటువంటి నా యొక్క ప్రజలు, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు అందరూ కూడా ఇట్లాగా సాతానుని వెంబడించి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ప్రభువారు ఎంతగానో విలపించినారు, ఎంతగానో బాధపడి ఉన్నారు. ఏం చేయాలి, నేను ఏమి చేయాలని ఆయన మనసు మార్చుకొని కుమారునిగా మహాకాశంలో పరలోకములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు అని ఎంతగానో ఆయన పొగడించుకుంటున్నటువంటి స్తోత్రాల మీద ఆసీనుడైనటువంటి ఆయన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మన కోసము ఎట్లా వచ్చాడు? ఆయన ఒక దీనుడుగా ఆయన ఈ లోకానికి రావడము జరిగింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైంది. ఇంకా మరి ఎంతో కాలము ఈ యొక్క భూగోళము కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండవు. కొంతకాలానికి ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. అన్నీ కూడా చాపలాగా చుట్టివేయబడి ఊదినప్పుడు అవన్నీ కూడా ఎట్లాగైపోతాయన్నమాట, ధూళిలో కలిసిపోయేటువంటి పరిస్థితి. ఇవి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మరి 6000 సంవత్సరాలు అంతా కూడా మరి గడిచిపోతూ ఉన్నది. ఇంకో కొన్ని సంవత్సరాలు మాత్రమే మనకు ఉన్నది. ఈ యొక్క సమయం గతించిపోతున్నది. కాబట్టి మనము ఎవరిని ఆశ్రయించాలి, మనము ఎవరిని వెంబడించాలి, మనము ఎవరిని వెంబడిస్తున్నామో ఒక్కసారి ఆగి ఆలోచన చేసుకొని, ఒకవేళ నీవు ఇంకా సాతానుని వెంబడిస్తున్నావేమో ఆలోచించు. సాతానుని వెంబడిస్తే నీవు వెళ్ళేది ఎక్కడికంటే భయంకరమైనటువంటి పాతాళానికి, భయంకరమైనటువంటి నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా అక్కడ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లోకి వెళితే ఏమి కూడా మనకి లాభం లేదు. యుగాలు కూడా కాలుతూ ఏడుస్తూ ఉండాలి. కాబట్టి మరి ఇప్పుడు మనము మన కోసము
వచ్చినటువంటి దేవాది దేవుడు కన్యక మరియ గర్భాన జన్మించినటువంటి స్త్రీ గర్భాన జన్మించినటువంటి ఆయనని మనము కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. మనల్ని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాడే. ధర్మశాస్త్రము మనకి ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఎంతసేపు కూడా మీరు ఈ పాపం చేస్తే దాని వలన ఇది వస్తుంది. మీరు దొంగతనం చేశారనుకోండి, కాబట్టి దొంగతనం చేశారు కాబట్టి దాని నుంచి మీరు విడుదల పొందాలి అని అనుకుంటే వెంటనే మీరు ఏం చేయాలి? ఒక గొర్రెని మీరు అర్పణ ఇవ్వండి, గొర్రెని ఇవ్వండి, లేదా ఒక మేకని ఇవ్వండి అనేసి చెప్తున్నారు. వ్యభిచారం చేశారా? ఫలానా బలులు ఇవ్వండి. మీరు త్రాగుతున్నారా? మీరు ఫలానాదే అర్పణ చేయండి. ఇట్లాగా చేసినటువంటి ప్రతి పాపానికి కూడా అక్కడ ఏం వస్తుందన్నమాట? బలులు, అర్పణలు, యాగాలు, సమర్పణలు ఇవి జరుగుతున్నాయి. కానీ మళ్ళా మానవుడు మాత్రము ఏ మాత్రము కూడా తన యొక్క మనస్సులో మారు మనస్సు లేకోకుండా, ఏ విధమైనటువంటి మార్పు లేకోకుండా ఎట్లా ఉంటున్నాడు? చేసినదే చేస్తున్నాడు. దొంగలాగే ఉంటున్నాడు, వ్యభిచారులాగానే ఉంటున్నాడు, త్రాగుబోతులాగే ఉంటున్నాడు, అబద్ధికుల్లాగానే ఉంటున్నాడు. ఏ మాత్రము కూడా మారుకోకుండా అదే విషయాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ పైకి ఎట్లా ఉంటారు? మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉంటారు, మేము దేవుని కుమారులం అంటూ ఉంటారు, దేవుని బిడ్డలు అంటూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలు ఎట్లా ఉండాలి? మరి ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తున్నాము అని చెప్తూ ఉంటారు. మరి ఎట్లా ఉంటారు అంటే ఇంకా పుదీనాలో లేకపోతే జీలకర్రలో, ఆవాలలో అన్నిట్లో కూడా 10వ వంతు భాగాన్ని దేవునికి సమర్పణ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆచారాలు చేస్తూ ఉంటారు. కానీ హృదయం మాత్రం ఏ మాత్రము కూడా మార్పు చెందదు. ఇంటి పైన మంచి చక్కటి స్టార్ కడుతూ ఉంటారు, కానీ ఇంటి లోపల మాత్రం చూసుకుంటే అంతా కూడా త్రాగుడు, విందులు విలాసాలు. మరి విందులు విలాసాలతో ఉంటూ మరి భయంకరంగా ఉంటుంటే దేవుని యొక్క కృప పొందుకోగలుగుతారా? పొందుకోలేరు. ఎట్లా ఉంటుందంటే ఎంతసేపు ఈ యొక్క అపవాదాన్ని వెంబడించడమే సరిపోతుంది, కానీ నిజదేవుడిని అయినటువంటి యేసు క్రీస్తుని ప్రభువుని రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నారు. మారు మనసు లేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నారు. ఇంకా ఈ లోకంలో పడిపోతున్నారు. కానీ ఆ చేయి పట్టుకుని, ప్రభువారి చేయి పట్టుకుని లేవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నము చేయట్లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివి ఏంటి అని కనుక ఆలోచన చేసుకుంటే, మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో కనుక చూసుకుంటే అక్కడ చక్కగా రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలోకి ముఖ్యమైనది, మూలమైనది న్యాయము, కనికరము, ప్రేమ. న్యాయాన్ని విడిచిపెట్టేస్తున్నారు, కనికరాన్ని విడిచిపెట్టేస్తున్నారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఇవేమీ లేకుండా ఉంటున్నప్పుడు ప్రభువు ఎక్కడ ఉంటారు? ప్రభు ఏ హృదయంలో ఉంటారు? ప్రభు వారి యొక్క హృదయంలో ఉండరు. పైకి చెప్తారు కానీ పని ఒక్కటి కూడా చేయరు. ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నామని చెప్తూ ఉంటారు. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రము లేనప్పుడు, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా మనిషి ఏ మాత్రము కూడా తన యొక్క మనస్సు మార్చుకోకుండా, తను పడి ఉన్నటువంటి స్థితిలో నుంచి లేవకోకుండా అదే పద్ధతిలో తను ఏ విధముగా అయితే ఆలోచిస్తున్నాడో, హృదయం అన్నిటికన్నా మోసకరమైనటువంటిది అని చెప్తూ ఉన్నాము. మంచాల మీద పడుకుని ఎంతో భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎట్లా ఆలోచనలు? ఉదయం లేవగానే ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి, ఏ విధంగా మనము మరి అక్రమంగా ఎట్లాగా ధనాన్ని సంపాదించాలి, కష్టపడకోకుండా ఏ విధంగా మనం ఉండాలి అనేసి ఆలోచన చేస్తూనే ఉంటారు. మరి అట్లాంటి ఆలోచనలు కనీసము కన్న తల్లిదండ్రులు కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఎట్లా ఉంటారు అంటే, నేనెందుకు చూడాలి? నువ్వు తమ్ముడిని బాగా చదివించావు కదా, వాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి తమ్ముడు దగ్గరికి వెళ్ళనేసి అన్న చెప్తూ ఉంటాడు. ఆ తమ్ముడు ఏమంటాడంటే, ఆస్తి, ఇల్లు అంతా కూడా అన్న చేసుకున్నాడు కదా, నేనెందుకు భోజనం పెట్టాలి, నాకు కుదరదు అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉంది ప్రేమ? ఎక్కడ కూడా ప్రేమ అన్నది లేనే లేదు. మన ఎదురుగుండానే అనేక మంది ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఎంతోమంది పేదవాళ్ళు, లాజర్ లాంటి వారు భయంకరంగా కనిపిస్తున్నా కూడా పట్టించుకోనేటువంటి పరిస్థితిలో ఉంటారు. మరి ఘనులు అట్లాగే ఉంటారు, ధనవంతులు అట్లాగే ఉంటారు. ఘనులు ధనవంతులు కాదు, సామాన్యులు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి.
ఎక్కడ చూసినా కూడా న్యాయము అన్నది లేనే లేదు. అంతా కూడా అక్రమమే మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అక్రమము నుంచి, భయంకరమైనటువంటి ద్వేషాల నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. మరి ఆయన వచ్చి చెప్పిన మాటలు కనుక చూసుకుంటే ఒకే ఒక్క మాట చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. నీవు ఎట్లా ఉండాలి అంటే, నేను ఏ విధంగా అయితే నడుస్తున్నానో నీవు కూడా అదే విధంగా ఉండాలి, నేను నడిచినటువంటి మార్గంలోనే నీవు కూడా నడువు అనేసి ఆయన మనకి మార్గదర్శకంగా ఆయన ఉన్నాడు. ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. అన్నీ తగ్గించుకొని ఆయన ఎక్కడ జన్మించాడంటే పశువుల పాకలో ఆయన జన్మించడం జరిగింది. పొత్తిగుట్టలతో చుట్టబడి పశువుల పాకలో ఆయనను పరుండబెట్టడం అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆయన ఎక్కడ జన్మించాలనుకుంటున్నాడు అంటే మన యొక్క హృదయంలోనే జన్మించాలనుకుంటున్నాడు. ఆయన జన్మించాలి అంటే ఆయన చెప్పినటువంటి మాటలు మన యొక్క హృదయంలో నింపుకోవాలి. మన హృదయం నిండా ఆయన యొక్క మాటలు ఉండాలి. ఆ మాటల ప్రకారం మనము నడవాలి. ప్రేమ, కనికరము చూపించాలి, అందరికీ కూడా జాలి ఉండాలి. అంతేకాదు ముఖ్యంగా విశ్వాసం ఉండాలి. ఇవి లేకోకుండా ప్రభువును మనము వెంబడించలేము. మనము వెంబడిస్తున్నది పైకి చెప్తూ ఉంటారు కానీ లోపల మాత్రం అంతా కూడా కల్మషంతో నిండిపోయినటువంటిది, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఉన్నటువంటి వారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి కాలము సమీపించినప్పుడు ఆయన స్త్రీ గర్భాన మన కోసము జన్మించి ఉన్నాడు. 2023 సంవత్సరము మనం ఆఖరి రోజుల్లో ఉంటూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఎవరైతే ఆయనని నమ్ముతారో, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా దేవుడు యేసయ్యా అని నోరు తెరిచి ఒప్పుకొని అందరికీ ప్రకటన చేస్తూ ఉంటారో వారి యొక్క హృదయంలోనే దేవుడు ఉంటూ ఉంటారు. కాబట్టి ఆయన మన యొక్క హృదయంలో ఉండాలి అంటే మనము ఎట్లా ఉండాలన్నమాట, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మనము మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు అంటే మనలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టేసి దేవుని యొక్క ప్రేమను మనము ఎప్పుడైతే ఇతరులకి చూపిస్తూ ఉంటామో, మన మాట ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ దేవునికి ఇష్టముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసి వీరు దేవుని బిడ్డలు అని మనుషులే మన గురించి సాక్ష్యము పలుకుతూ ఉంటారు. ప్రభు కూడా అదే చెప్తూ ఉంటాడు, మీరు పాపము అనేటువంటి దాస్యం నుంచి బయటికి విడిపించబడ్డారు, ఇంకా ఆ దాస్యంలోనికి మీరు పోవలసిన అవసరము లేదు. నన్ను వెంబడించినప్పుడు మీరు ఎట్లా ఉంటారంటే కుమారులు అవుతారు, మీరు నాకు కుమారులవుతారు అనేసి ఆయన మనకి ఎంతో చక్కటి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. కుమారుడు హక్కుదారుడు, దాసుడు హక్కుదారుడు కాదు. కుమారుడు హక్కుదారుడు కాబట్టి కుమారులుగా ఆయన మనల్ని స్వీకరించాడు. ఎప్పుడు స్వీకరిస్తున్నాడు? మనలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టినప్పుడే. ధర్మశాస్త్రము లేనప్పుడు మనుషులు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఉగ్రతకి గురి అయ్యారో, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా బలులు అర్పణలు ఇస్తూ కూడా దేవుని యొక్క ఉగ్రతకి ఏ విధంగా కారకులయ్యారో అవన్నీ కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మన కోసము వచ్చి ఆయన మన కోసము సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించినటువంటిది విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం పుట్టినరోజు గురించి, శుభదినాల గురించి, శుభవర్తమానాల గురించి వింటున్నాము. మరి ఆయన మన యొక్క హృదయంలో జన్మించినప్పుడే మనకి నిజమైనటువంటి క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులే. ఇప్పుడే మరలా ఇంకో కొత్త వేరియంట్ ఏదో వస్తుంది అంటున్నారు. మరి ఎట్లా అంటే 2023 సంవత్సరంలో మనం ఉంటున్నాము. గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి దేవుడు మనందరికీ కూడా రక్షించాడు. 2024 సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాము. ఇప్పటికైనా మారు మనసు కలిగి దేవుని యొక్క ప్రేమని రుచి చూసినటువంటి ఆ ప్రేమని అనేక మందికి తెలియజేద్దాము. ఆయన మన కోసము అన్నీ కూడా విడిచిపెట్టాడు. మనల్ని ఆయన విడిచిపెట్టమంటుంది మన యొక్క ధనాన్ని కాదు, మన యొక్క జ్ఞానాన్ని కాదు, మన యొక్క శౌర్యాన్ని కాదు, మనల్ని దేన్ని ఆయన విడిచిపెట్టమనట్లేదు. మనలో ఉన్నటువంటి గర్వాన్ని,
మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని విడిచిపెట్టి ప్రేమతో ఉండండి అనేసి ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ప్రేమామయుడు అనేటువంటి ఆయనకున్నటువంటి పేరే ప్రేమామయుడు. ఆ ప్రేమామయుని యొక్క ప్రేమ మనము పొందుకున్నాము కాబట్టి మనము దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మనము పిలువబడుతూ ఉన్నాము. మరి ఈ యొక్క పేరుని సార్థకం చేసుకోవాలంటే క్రియల ద్వారా మనము మన యొక్క పనుల ద్వారా ఇతరులకి దేవుని గూర్చి వెల్లడి చేయాలి. అప్పుడే మనము రక్షించబడతాము. అప్పుడు అదే మనకి నిజమైనటువంటి క్రిస్మస్. మన హృదయంలో ప్రభువారు జన్మించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఒక పాపి రక్షణ పొందితే పరలోకములో దేవదూతలు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు, ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. నిజమే, మనము ఇతరుల్ని యేసు నామములో రక్షించాలి. ఆ యొక్క రక్షణ బాధ్యత అంతా కూడా ఒక్కరి మీద కాదు, అందరి మీద ఉంది. మనం అందరం కూడా కలిసి దేవుని యొక్క సువార్త సేవలో, దేవుని యొక్క పనిలో ఉంటూ, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఆయన పని కలిసి చేసి దేవుని యొక్క కృపను పొందుకొని నీతిమంతులుగా మనము కూడా తీర్చబడాలి అని నా యొక్క కోరిక, అభిలాష. ఇప్పటికైనా మారు మనసు కలిగి దేవుని యొక్క కృపని పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయనా, ఈ యొక్క 2023 సంవత్సరం అంతట్లో కూడా ప్రభా మరి నాయనా, జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ప్రభా మరి నాయన ఎంతగానో కాచి కాపాడి రక్షణ ఇచ్చినటువంటి మా దేవానికే వందనాలు తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభా మరి నాయన అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, చీకటి మరి నాయన ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఆ యొక్క హృదయాల్లో ప్రభా మరి నాయన మీరు జన్మించిన ఆయన వాటన్నిటిలో కూడా తీసివేసి బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, మరి ముఖ్యంగా నీ యొక్క సంతోషాన్ని దయచేయవలసిందిగా మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యా సహవాసము సదాకాలము ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డకి తోడై ఉండునుగాక. ఆమెన్.